నచ్చితే నలుగురిని ప్రేమించు, కుదిరితే 10 మందికి సహాయం చెయ్యి, వీలైతే 100 మందికి దారి చూపు. నీ జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. పక్కవారి పళ్ళెంలో ఉన్న పదార్థాలను చూసి పోల్చుకుంటే నీ పళ్ళెంలో ఉన్న పదార్థాలను మనశ్శాంతిగా తినలేవు. ఏ విషయములోనూ ఇతరులతో పోల్చుకుని నీకు దైవం ఇచ్చిన వాటిని చులకనగా చూడకు. ఒక్క నిమిషం నిర్లక్ష్యం వల్ల కోల్పోయిన అవకాశం ఒక్కోసారి కొన్ని దశాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదొక రోజు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరిని వదలకు. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది. చక్కెర తీయగా ఉంటుంది కానీ శరీరానికి మంచిది కాదు. అలాగే మన ముందు చేదుగా మాట్లాడేవారు మన మంచి కోరుకునేవారు ఉంటారు. మన ముందు తీయగా మాట్లాడేవారు మన చెడు కోరుకునేవారుగా ఉంటారు. మనం ఒకరి కోసం ఆలోచిస్తున్నప్పుడు కలిగే బాధ కంటే వాళ్ళు మన గురించి కనీసం ఆలోచించలేదు అని తెలిసినప్పుడు కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. మన మీదే మనకు ఎప్పుడు అహస్యం వస్తుందో తెలుసా? మనకు విలువ ఇవ్వని వారి కోసం మన మనసులో ఎక్కువ స్థానం ఇచ్చినప్పుడు. తెలివి ఉందని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోగలిగే శక్తి, ఎంతటి బాధనైనా భరించగలిగే శక్తి, ఎంతటి నష్టాన్నైనా ఎదిరించే శక్తి శివపంచాక్షరి మంత్రానికి ఉంది. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండు. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. నిజంగా ఆడదానిగా పుడితే చాలా కష్టాలు ఉంటాయి. అలాంటి వాళ్లకు ప్రాణంగా ప్రేమించే భర్త అయినా ఉండాలి. లేకపోతే ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే తల్లిదండ్రులైనా ఉండాలి. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపనకు దృఢ సంకల్పము తోడైతే ఎవరెస్ట్ అయినా మనకు తలవంచుతుంది. నీ భయం నీ భవిష్యత్తును నిర్ణయించేలా చేసుకోకు. నీ మనస్సాక్షికి నిద్ర పోతుందని మౌనంగా ఉందని తప్పులు చేయకు. నీ మనస్సాక్షి నిద్రలేచి నీ తప్పులను నిలదీయడం మొదలు పెడితే నీకు నిద్ర కరబోతుందని తెలుసుకో. నాన్న కోపములో న్యాయం ఉంటుంది. అమ్మ తిట్టే దాంట్లో అర్థం ఉంటుంది. కన్నవాళ్ళ ప్రేమ సముద్రం లాంటిది. పైకి కనబడకున్నా లోపల మనం చూడలేనంత ఆప్యాయత దాగి ఉంటుంది. ఒక ఇనుప ముక్కతో మరొక ఇనుప ముక్కను సరిచేయునట్లు శ్రద్ధ మనస్సు అశుద్ధ మనసును సరి చేస్తుంది. ఆకు రాలినంత మాత్రాన చెట్టు నశిస్తుందా? దేహము గతించినంత మాత్రాన ఆత్మ నశిస్తుందా? ఎండమావులలోని నీటి వలన ఎడారి తడవనట్టు మనోబుద్ధులలోని భ్రాంతి ఆత్మను అంటదు. భక్తి అనేది ఒక మహాసముద్రము. దాని లోతు ఇప్పటికీ ఎవరికి అంతుపట్టలేదు. అయినను ఆ సముద్రంలో మునిగినవాడు ఇంతవరకు ఎవ్వడూ ప్రాణాలు పోగొట్టుకోలేదు. మంచి గంధపు చెక్క అయినా కొంతకాలం అలానే నీటిలో ఉంచితే దుర్గంధాన్ని వెదజల్లుతుంది. మనిషి మంచివాడే అయినా దుర్జనుల మధ్య అదే పనిగా చర్చిస్తూ ఉంటే క్రమేపీ మంచితనాన్ని పోగొట్టుకోవడమే కాక చెడు మార్గానికి అలవాటు పడతాడు. ధనము లేకపోతే దారిద్ర్యం బాధిస్తుంది. ధనముంటే ఆశ పీడిస్తుంది.
ధనమున్నా దుఃఖమే, లేకపోయినా దుఃఖమే. పంచదారలో తీయదనమున్నట్లు ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. పర్వతాలు పిండిగా మారిపోయాయి, సాగరాలు ఆవిరైపోయాయి, సుందరమైన వనాలు, అందమైన పట్టణాలు భూగర్భంలో కలిసిపోయాయి. ఉప్పొంగిన వరదలతో భూమాత ఒంపు సొంపులే మారిపోయాయి. పరిణామశీలమై ఈ జగత్తును ఆనంద నిలయంగా భావించే మానవుడు నీళ్లు లేని బావిలో గంతులేసే కప్పలాంటి వాడు. పూర్ణత్వం వ్యక్తిత్వం లేదు, అనేకత్వం లేదు. పూర్ణత్వం అనేది దివ్యానుభూతితో శోభించే ఏకత్వమే. తూటు పడకముందే నావ తీరాన్ని చేరాలి. దేహం పాలిపోక ముందే జీవితం ముక్తికాంతి ఒడిలో వాలిపోవాలి. ఈ ప్రపంచ చదరంగములో శకుని పాచికలే కదులుతున్నాయి, జాగ్రత్త. తొందరపడి కాలు పెట్టావా, తర్వాత ఖాళీ చేతులతో కదిలిపోవాలి. గింజ పట్టిన కంకి వంగుతుంది. జ్ఞానము కలిగిన వ్యక్తి వినమ్రుడై ఉంటాడు. తన మనుగడకు మహిమకు కారణమైన తోటమాలికి పువ్వులను, కాయలను, ఆకులను, ఫలములను సమర్పించుకొను తరువులాగా మన జీవిత వైభవానికి కారణమై పరమాత్మకు సర్వాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని తరించాలి. గురు సన్నిధిలో కదిలేది భక్తి, గురు సందేశములో కలిగేది ముక్తి. అహంకారులైన విద్యావంతుల కన్నా నిరహంకారులైన విద్యాహీనులే నయం. ఎండమావులోని జలం ఇంతవరకు ఏ ఒక్కరి దాహాన్ని తీర్చలేదు. ప్రపంచములోని విషయ సుఖాలు ఈనాటికి ఏ మానవునికి శాశ్వత సుఖాన్ని అందించలేదు. తాను సన్యాసిని భావించినంత వరకు సన్యాసి కాలేడు. తాను సంసారినని భావించకపోతే సంసారి సన్యాసియే. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు పాలు త్రాగి విషం గ్రక్కే కోడెత్రాసుల వంటి వారు. దీపమును దర్శించుటకు మరి ఒక దీపము అవసరము లేదు. జ్ఞాన స్వరూపమైన ఆత్మను దర్శించుటకు మరి ఒక జ్ఞానము అవసరము లేదు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు, కనీసం ఏదో ఒకటన్నా అవుతుంది. ఇతరులకు విసుగు పుట్టించే కన్నా క్లుప్తంగా ఉండటమే మిన్న. పోరాడి ఓడిపో, కానీ అలసిపోకు. భయపడి చెవులు మూసుకుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? నీ కలలు నిన్ను భయపెట్టడం లేదంటే అవి నువ్వు సాధించేంత పెద్దవి కావని అర్థం. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం. ఉదాహరణ ఇవ్వడం చాలా సులువు, ఉదాహరణగా నిలవడం గొప్ప విషయం. పూల పరిమళం గాలివాటికే వెళుతుంది, కానీ మనిషి మంచితనం ప్రతి దిక్కుకు ప్రసరిస్తుంది. తెలివితేటలు సామర్థ్యం ఉన్నా సాధించాలన్నా తపన లేకపోతే మిగిలేది వైఫల్యమే. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే అప్పులు ఎక్కువ ఉన్నవారి అధిక సంపన్నులు. జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో, నీదే విజయం. మనసుని జయించుకోగలిగితే వారికి నిత్యం ఆనందమయమే, ప్రతిరోజు ప్రశాంతమే. జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చెయ్యకు. క్షమించడం నేర్చుకో, సంతోషంగా గడుపుతావు. మనకున్న దానితో సంతృప్తి పడడం ఉత్తమమే, కానీ మనకున్న జ్ఞానం చాలనుకోవడం అజ్ఞానం. జీవితంలో ఓటమి అనేది కేవలం ఒక చిన్న సంఘటన మాత్రమే, కానీ ఓటమే జీవితం కాదు. సంకల్పముతో దమ్ముంటే దారులు కనిపిస్తాయి, లేకపోతే కారణాలు కనిపిస్తాయి, కథలు వినిపిస్తాయి. మంచి స్నేహితులు ఆకాశములోని నక్షత్రం లాంటి వాళ్ళు. కొన్నిసార్లు కళ్ళకు కనబడకపోయినా అవసరమైన సందర్భాల్లో మనకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చెయ్యకు. ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు, లోటుపాట్లకు అతీతంగా మెలగడగడం. చట్టాల ద్వారా, శాసనాల ద్వారా మనిషి నీతిమంతుడుగా మారడు.
నీతిమంతుడుగా ఉండాలనే కోరిక హృదయములో పటిష్టంగా ఏర్పడినప్పుడే ఉండగలడు. ఒక మనిషి దిగజారినా అభివృద్ధి చెందినా అతని స్వయంకృతమే. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం.